వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకుంది. రేపు ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో, మంత్రుల సమక్షంలో, ఉద్యోగ ఉపాధ్యాయుల సమక్షంలో రేపు రవీంద్ర భారతిలో మధ్యాహ్నం 3 గంటలకు దాదాపు 14 బ్యాంకులు ఉద్యోగుల బీమాకు సంబంధించి ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకోబోతా ఉన్నాయి. ఈ ఉద్యోగుల బీమా మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వమే అమలు చేస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో ఎవరైతే ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే అతనికి బాధిత కుటుంబానికి 60 లక్షల నుంచి 2 కోట్ల రూపాయల వరకు బీమా అందేలా ప్రభుత్వం ఈ పథకం తీసుకొస్తున్నట్లు చెప్తా ఉంది. అయితే రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. 14 బ్యాంకులు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఏ బ్యాంకుల్లో అయితే వాళ్ళకు అకౌంట్లు ఉంటాయో, వాళ్ళ శాలరీ అకౌంట్లు ఉంటాయో, ఆ 14 బ్యాంకులు ఏవైతే ఉంటాయో ఆ 14 బ్యాంకులతో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోకపోతే అవకాశం కనిపిస్తూ ఉంది. అట్లాగే ప్రభుత్వం ట్రెజరీ ద్వారా వేతనాలు పొందుతున్న ఒప్పంద కార్మికులు కావచ్చు, అట్లాగే తాత్కాలిక ఉద్యోగులు కావచ్చు, వాళ్ళకు కూడా ఈ ప్రమాద బీమాను వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. అయితే ఇట్లాంటి ప్రమాద బీమా గతంలో సింగరేణి సంస్థ ఉద్యోగులకు కూడా ఉండేది. గతంలో కోల్ ఇండియా కూడా ఇట్లాంటి పథకాన్ని అమలు చేసింది. ప్రమాద బీమా ద్వారా సింగరేణిలో ఇట్లాంటి ప్రమాద బీమా ద్వారా దాదాపు 45 కుటుంబాలు గతంలో లబ్ధి పొందాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మాత్రం ఇట్లాంటి పథకం వర్తింపజేయడం అనేది దేశవ్యాప్తంగానే తెలంగాణలో మొట్టమొదటిసారి అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. దీనికి సంబంధించి రేపు జరగబోయే కార్యక్రమానికి సంబంధించి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ వాళ్ళ గుర్తింపు కార్డుతో తలరావాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అయితే ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. సో దీంతో పాటు ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి ఉద్యోగుల హెల్త్ కార్డుల పంపిణీకి కూడా ప్రభుత్వం జూలైలో పంపిణీ చేయాలని సన్నాహాలు చేస్తూ ఉంది. ఎల్బీ స్టేడియంలో దాదాపు 50,000 మంది ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులందరితో సమావేశం నిర్వహించి జూలై మొదటి వారంలోనే వాళ్ళకు హెల్త్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అట్లాగే పిఆర్సీ మీద కూడా ఆర్థిక శాఖ ద్వారా దానికి సన్నాహాలు చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. పిఆర్సీ వేతన సవరణ ద్వారా ఎంత మేరకు ఆర్థిక శాఖ మీద భారం పడే అవకాశం ఉంది. ఇట్లాంటి అన్ని అంశాల మీద ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సీఎం రేవంత్ రెడ్డితో కొంత చర్చించినట్లు మనకు తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే ఉద్యోగ ఉపాధ్యాయులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. దాదాపు 2 కోట్ల ప్రమాద బీమా పథకానికి రేపటి నుంచి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతా ఉంది. అట్లాగే హెల్త్ కార్డులకు సంబంధించి ఉద్యోగుల హెల్త్ కార్డులకు సంబంధించి క్యాష్లెస్ ట్రీట్మెంట్ కావచ్చు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఆ హెల్త్ కార్డుల పంపిణీకి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చే నెల మొదటి వారంలో పంపిణీకి ఏర్పాట్లు చేయబోతా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఆ సభ ద్వారా ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. రేపైతే రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సమక్షంలో ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో 14 బ్యాంకులు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోబోతా ఉన్నాయి. ఈ ఇన్సూరెన్స్ అందించడానికి కొన్ని బ్యాంకులు అయితే 60 లక్షల నుంచి 60 లక్షల వరకు బీమా ఇస్తామని ప్రకటించగా, మరికొన్ని బ్యాంకులు అంటే ఎక్కువ శాలరీ అకౌంట్లు ఉన్నటువంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ రంగ బ్యాంకులు, సో అవి 2 కోట్ల వరకు ప్రమాద బీమా, ఎవరైతే ఉద్యోగి ప్రమాదవశాత్తు చనిపోతే ఆ బాధిత కుటుంబానికి దాదాపు 2 కోట్ల వరకు పరిహారం అందించేలా మేము నిర్ణయం తీసుకుంటామనేది ప్రభుత్వం చెప్తా ఉంది. సో ఇట్లాంటి ప్రభుత్వం ప్రమాద బీమా 2 కోట్ల ప్రమాద బీమా ఉద్యోగులకు అందించడం అనేది దేశంలో ఎక్కడా లేదు, తెలంగాణలో మాత్రమే ఉందనేది రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్న అంశంగా మనం చూడవచ్చు. దీనికి సంబంధించి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఎట్లా స్పందిస్తాయి, రేపు పథకం శ్రీకారం చుట్టిన తర్వాత ఈ పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో, ఇటు విధి విధానాలు ఎట్లా ఉండబోతాయి అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఒకరోజు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే యావత్ ఉద్యోగ లోకమంతా వారు నిరసన ప్రకటించిన సందర్భం, అలాగే దాన్ని విజయవంతం చేసినందుకు ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూనే, అలాగే ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం గారు పిలిచి మీ సమస్యలను మాకు చెప్పండి, మేము పరిష్కరిస్తాం, మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పి మనందరినీ చర్చలకు పిలిచిన సందర్భంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు
మా మెయిన్ డిమాండ్స్ 4 డిమాండ్లను మాట్లాడిన సందర్భంలో వాటిని తూచా తప్పకుండా గా మాకు మాట ఇచ్చినందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న మాకు వచ్చే బిల్స్ ను చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మా రిటైర్డ్ ఉద్యోగులైతే చాలా మంది చనిపోయారు. వారికి ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. అంటే దాదాపు 6,000 కోట్లను 100 రోజుల్లో ఇస్తామని చెప్పిన సందర్భం, అలాగే నెలకు 1,000 కోట్లు కూడా ఇస్తామన్న సందర్భం. ముఖ్యంగా పిఆర్సి గడువు అయిపోయి దాదాపు 1 నెల అయితే 3 సంవత్సరాలు అవుతుంది. ఆ కమిటీ రిపోర్టును తీసుకొని వచ్చి ఆ కమిటీలో ఉన్న అలా అధ్యయనం చేసి మాకు ఫిట్మెంట్ను ప్రకటించి విడుదల చేయాలన్నప్పుడు గా ముఖ్యమంత్రి గారు మనకు మాట ఇచ్చిన సందర్భం. ఇంకా జాయింట్ సబ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి చీఫ్ సెక్రటరీ గారికి వర్క్ నోట్ ఇచ్చేసి 2 నెలలకు ఒకసారి జాయింట్ సబ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగుల అన్ని సమస్యలు పరిష్కరించాలని చెప్పిన సందర్భం. అలాగే మా సిపిఎస్ ఉద్యోగులకు 4-5 స్టేట్లు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకెళ్తున్న సందర్భాన్ని మేము గుర్తు చేస్తూ దాన్ని కూడా అధ్యయనం చేసి త్వరలోనే సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ కు తీసుకువస్తామన్న సందర్భం. చాలా సమస్యలు ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి. అవన్నిటిని చేస్తామని గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్వయంగా తానే మమ్మల్ని పిలిచి చాలా సమస్యలు మాట్లాడారు. అన్ని సమస్యల పరిష్కారంగా మీరు నిరసన చేస్తే మీ నిరసనను కూడా మేము ఎప్పుడు వ్యతిరేకించలేదు. మీరు నిరసన చేసినందుకు మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బందికరంగా చేయలేదు. మీరు నిరసన చేయండి, మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పిన సందర్భం. అలాగే అట్లే చేసి మీరు మా ఉద్యోగులు మిమ్మల్ని కరెక్ట్గా చూసుకుంటేనే మా పాలన కరెక్ట్గా ఉంటుంది, ఏ పథకాలైనా తీసుకుపోవడానికి మీరే ముందుంటారు అని చెప్పి మమ్మల్ని అందరినీ పిలిచి అన్ని సమస్యలు పరిష్కార మార్గం చేస్తా అని చెప్పి మెయిన్గా 4 డిమాండ్లను మాత్రం ఇప్పుడు ఇమ్మీడియట్లీ చేస్తామన్న సందర్భంలో ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, మంత్రి మండలందరికీ మేము అందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాలా మంది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మేము చేసిన కార్యక్రమాలను కూడా మీరు ప్రభుత్వాన్ని గురించి మా నిరసన తెలియజేసినందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. కొన్ని అక్కడక్కడ కొందరు కావాలని, కొందరు కొన్ని ప్రభుత్వాలకు కొందరు సపోర్ట్గా ఉండి మాట్లాడి ముఖ్యమంత్రి గారు చేస్తానన్నారు కదా, గతంలో కూడా చెప్పారు, కాలయాపన చేసి మనం ఆఫ్ చేసారు, మళ్ళా కూడా చేస్తారు అని చెప్పి కొన్నింట్లో రావడం నిజంగా బాధాకరంగా ఉంది. గతంలో ఎన్నడూ లేదు. ఒక ముఖ్యమంత్రి గారే వచ్చి స్వయాన్ని ఆయనే మాట్లాడి మమ్మల్ని పిలిచి అందరూ కలిసి నిలబడి మీ అన్ని సమస్యలు పరిష్కరిస్తామంటే కావాలని కొందరు ఇవి అవుతాయా పోతాయా, అసలు పిఆర్స్ వస్తాయా, పెండింగ్ బిల్స్ వస్తాయా, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు వస్తాయా అని చాలా మంది ఎగతాళి చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరి దానికి అన్నిటికీ ముఖ్యమంత్రి గారు చెక్ పెట్టారు. ఎస్,